అంటే ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, సంవత్సరానికి గాను 2 స్కీమ్స్ మాత్రమే వదిలేరు, రిమైనింగ్ 4 years టైం ఉంది. సో ఆ టైం ఎప్పుడు చేసారు రిమైనింగ్ స్కీమ్స్ అనేది? అంటే ఇంకోటి జనాలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కొన్ని లక్షల కోట్లు అప్పు చేసేసి పేదలకు ఏం పెట్టలేదు, వాళ్ళ ఫ్యామిలీనే బాగుపడింది, అవన్నీ ఇప్పుడు సీఎం గారే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి, అవన్నీ ఆయనకి మొత్తము ఆయన ఏవేవైతే అప్పులు చేశారు అంటున్నారు, నాకు తెలియదు దాని గురించి అంతా. అంటే అప్పులు చేశారు, ఆ అప్పులు తీర్చిన తర్వాత పేదవాళ్ళకి ఏదన్నా కొంచెం ఒక్కోటి అమలు చేస్తారని చెప్పేసి అది కూడా అనుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఏముంది, ఇంకా సంక్రాంతికి డబుల్ బెడ్రూమ్స్ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామంటున్నారు. ఇప్పుడు కావాల్సింది ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డులు, ఇవి 2 ఇచ్చారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత పథకాలు తర్వాత లేట్గా ఇచ్చినా పర్వాలేదు అంటున్నారు. అదొకటి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఫిలిం ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి గారు అంత నెగిటివ్ గా చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక రాజకీయ నాయకులు? కాదు, అదైతే కరెక్ట్ కాదు. అదైతే నేను కూడా ఒప్పుకోలేండి. ఎందుకంటే వాళ్ళు 3 years ఆయన సినిమా తీసి చాలా కష్టపడ్డారు. ఒక పేరు చెప్పకపోవడం వల్లనే ఇట్లా టార్గెట్ చేశారు అని చెప్పి అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు కూడా కొంచెం ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం కూల్ గా మాట్లాడుకొని, ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చారు, ఆయన మొన్నటి దాకా అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు వచ్చి మొత్తం కూల్ అయిపోయారు కదా అందరూ. ఆయన ఫస్టే ఉండుంటే అంతవరకు పోయేది కాదు, ఆయన అరెస్ట్ వరకు పోయేది కాదు. ఆయన మొత్తము ఏదో ఒకటి సెట్ చేసేవారు.